హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పామ్ని. ఈరోజు మీకు చూపించబోతున్న సారీస్ అండి బ్యూటిఫుల్ బాగల్పూరీస్ అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్స్. ఈ రెండు రకాలు చూపించబోతున్నాను. అండ్ ఇదేంటంటే ఇది ఒక హ్యాండ్లూమ్ స్టైల్ ఆఫ్ లెనిన్ అనమాట. సో ఈ ప్యాటర్న్స్ కూడా చూపించబోతున్నాను. ఇదేంటంటే సారీ మీద మట్కా సిల్క్ ఎలా అయితే మనకి స్ట్రైప్స్గా వస్తాయో లైన్స్, అలాగా ఫ్యాబ్రిక్ ఏమో ఇది లెనిన్ ఫీల్ ఉంటుంది. సో లెనిన్ ఫీల్ ఉన్న దాని మీద చక్కగా ఇట్లా స్ట్రైప్స్ వచ్చి అండ్ చిన్ని ఎంబ్రాయిడరీ వర్క్. అండ్ దీంట్లో ద బేబీ పింక్ కలర్ ఉందండి. సో దాట్ అందుకని నేను బేబీ పింక్తో మ్యాచ్ చేశాను. అండ్ వీ హ్యావ్ సో మెనీ కలర్స్ ఇన్ దిస్ ఆల్సో. రాయల్ బ్లూ షేడ్ ఉంది, పీచ్ ఉంది, అండ్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ బ్లాక్ ఆల్సో. అండ్ దీంట్లో కూడా బ్లౌజ్ బాగా ఇస్తారు. సో మనం ఎలా వేసుకున్నా బాగుంటుంది. సో సారీస్ ప్రైజెస్కి వచ్చేటప్పటికి సారీ ప్రైజెస్ వచ్చి మనకి 1000 అండ్ ఈ సారీస్ వచ్చి 1300 అండి. సో 1000 1300 అంతే. మనకు 2 రేంజెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ నిన్న బ్యూటిఫుల్ సెమీ దుపియన్ బాందేజెస్ పెట్టామండి. చాలా 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 బాగున్నాయి. యాక్చువల్లీ ఎస్టర్డే ఈజ్ సండే, సో ఎవ్రీవన్ ఈజ్ బిజీ. సో దట్ ప్లీజ్ ఎవరైనా వాచ్ చేయని వాళ్ళు ఉంటే కూడా ప్లీజ్ వాచ్ ఎస్టర్డేస్ ఎపిసోడ్ కూడా అండి. చాలా బాగున్నాయి. ద కాంబినేషన్స్ ఆఫ్ ఎక్సలెంట్. ఓకే, సో సారీస్కి వెళ్ళే ముందు మనం భాగవతం. సో మనం ఒక 4-5 ఇన్కార్నేషన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో వరాహ అవతారం గురించి, చాలా అవతారాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ సౌనికాతి ఋషీసు సూత గోస్వామితో మాట్లాడే విషయాలు కదండి మనం మాట్లాడుకునేది. సో వాళ్ళు అడిగిన 6 క్వశ్చన్స్ ఈయనని అడిగారు సూత గోస్వామిని. సో వాట్ ఈస్ ద అబ్సల్యూట్ అండ్ అల్టిమేట్ గుడ్ ఫర్ ద పీపుల్ ఇన్ జనరల్, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది స్క్రిప్చర్స్లో వాట్ ఈస్ ద క్రీమీ లేయర్ ఆఫ్ స్క్రిప్చర్, అంటే ద బెస్ట్ స్క్రిప్చర్ ఏంటి అని అడిగారు. కృష్ణ, సో శ్రీమన్నారాయణుడు ఎందుకు ఈ భూమి మీద అవతరిస్తారు, ద థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ అబౌట్ దిస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్ గురించి చూసాం. క్షీరోదక్షాయ విష్ణు, గర్భోదక్షాయ విష్ణు, సో వీ హ్యావ్ సీన్. సో నెక్స్ట్ ఇన్కార్నేషన్స్ గురించి. సో ఇన్కార్నేషన్స్ కూడా మనం 2-3 ఇన్కార్నేషన్స్ డీటెయిల్గా చూసాం. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో కృష్ణ ఈ యొక్క భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత వై ఆల్ ధర్మ అనేదంతా కూడా పోయింది, రిలీజియన్ అంతా ఇర్రిలీజియన్ అయిపోయింది, ఎందుకు అనే దాని క్వశ్చన్ గురించి కూడా కొంచెం చూసాం. అండ్ ద డీటెయిల్ అనేది మనకు భాగవతం మొదలైనప్పుడు వస్తుంది. సో ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే అసలు భాగవతం యొక్క పుట్టుక, సో ద బార్న్ ఆఫ్ భాగవతం. సో యాక్చువల్గా భాగవతం వేదవ్యాసులు రచించారు. సో ఇక్కడ ద పరంపర అండి. సో మనం ఏది విన్నా కూడా ఒక పరంపర నుంచే వినాలి. ఎవరు చెప్తే ఎవరు పడితే వాళ్ళు చెప్పేది మనం వినకూడదు. సో ఇప్పుడు వేదవ్యాసుడు రచించిన భాగవతం, ఆ భాగవతాన్ని సుఖదేవ్ గోస్వామి అంటే వాళ్ళ కుమారుడు విన్నారు. సో ఆయన సో పరీక్షిత్ మహారాజ్కితో పాటు చాలా మంది ఋషిస్కి చెప్పారు. సో చెప్పినప్పుడు ఏంటంటే దాంట్లో ఒకరు సూత గోస్వామి. ఇప్పుడు సూత గోస్వామి సౌనికాది ఋషిస్కి చెప్తున్నారు. సూత గోస్వామి సౌనికాది ఋషిస్ చెప్పేదంతా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. సో దిస్ ఈస్ ద కనెక్షన్. సో దర్ ఈస్ ఎ కనెక్షన్ అనమాట. సో ఇప్పుడు మనం ద మెయిన్ అంటే మనం చెప్పాలంటే ద మెయిన్ క్యారెక్టర్స్ ఆర్ ద మెయిన్ పర్సన్స్ ఎవరు అంటే ఇక్కడ సుఖదేవ్ గోస్వామి అండ్ వ్యాసుడు, ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు అండ్ నారదుడు కూడా వస్తారు ఇక్కడ. సో మనం నిన్న మాట్లాడుకున్నాం కదా. సో నారది యొక్క ప్రీవియస్ బర్త్స్ గురించి మాట్లాడుకుంటామని దీంట్లో వస్తుంది. సో ఫస్ట్ మనం సుఖదేవ్ గోస్వామితో మాట్లాడుకుందాం. సో ఆయన ఏంటంటే పుట్టినప్పటి నుంచే హీస్ ట్రాన్సెండెంటల్ మైండ్ అనమాట. మామూలుగా ఒక 16 ఏళ్ళ అబ్బాయికి అబ్బాయికి తేడా తెలుసు. సో సెన్సెస్ గ్రో అయిపోయి ఉంటాయి కదా మనలో, సెన్సెస్ అన్ని గ్రో అయిపోయి ఉంటాయి. కానీ ఆయనలో 16 years ఓల్డ్ అయినా కూడా హీఈస్ జస్ట్ ట్రాన్సెండెంటల్ అనమాట. సో హీఈస్ జస్ట్ ట్రాన్సెండెంటల్. సో ఆయన వేదవ్యాసుని యొక్క కుమారుడు. సో ఇప్పుడు మనం భాగవతం యొక్క ద బార్న్ ఎలా పుట్టింది అనే దాని గురించి చూస్తే, వేదవ్యాసునికి అంటే ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఒక దాని గురించి తెలుస్తుంది కదా. సో నెక్స్ట్ రాబోయేది కలియుగ. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో పీపుల్కి ఉపయోగపడుతుంది అని. సో హీ రిటన్ సో మెనీ స్క్రిప్చర్స్ అనమాట. సో కలియుగ వస్తుంది అని ఎలా తెలిసిందంటే వాళ్ళకి ఆవు దూడకి సరిపోయే పాలు కూడా ఇవ్వట్లేదు.
సో మనకి వచ్చే క్లైమేటిక్ సీజన్స్ కరెక్ట్గా రావట్లేదు. వానాకాలంలో ఎండ వస్తుంది, ఎండాకాలంలో వాన పడుతుంది. సో జనాల యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, ఊరికే కోపం వచ్చేస్తుంది, గొడవలు ఎక్కువగా అయిపోతున్నాయి అన్నమాట. సో అందువల్ల సో అది కలియుగ ఒక ద ఎఫెక్ట్స్. సో వేదవ్యాసుడు వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ మూడ్ అనమాట. ఎందుకు ఆయన డిసప్పాయింటెడ్ మూడ్లో ఉన్నారు? అప్పుడు నారదుడు వస్తారు. సో నారదుడు వేదవ్యాసు వాళ్ళ గురు. సో వాళ్ళ మధ్యలో కాన్వర్జేషన్ అదంతా కూడా రేపు చూద్దాం. సో ఫస్ట్ సారీ చూసిద్దామండి. సో ఇవన్నీ కూడా ఫస్ట్ చూపించేదంతా హ్యాండ్లూమ్స్ అండి. సో ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ ఖాదీస్ అనమాట, చాలా బాగుంటాయి. సో హ్యాండ్లూమ్స్ ఖాదీస్ అండ్ ఎప్పుడైనా కూడా మన హ్యాండ్లూమ్స్ హయ్యెస్ట్ పర్నా ఉంటుంది. సో 45 లెంత్ పైన ఉంటుంది. సో ఐ థింక్ సో 5-6 ఆ హైట్ వాళ్ళకు కూడా చక్కగా సరిపోతుంది. అండ్ దే మే చూసే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు, సో సమ్ డిజైన్ లాగా ఇది వీవింగ్ అనమాట. సో వీవింగ్ లాగా ఇచ్చారు. సో కలర్ వచ్చేటప్పటికి అదొక మస్టర్డ్ షేడ్లో ఉందండి, సింగిల్ కలర్ సారీ. అండ్ పళ్ళు ఏంటంటే సింపుల్ లైన్స్. సో బ్లౌజ్కి వచ్చేటప్పటికి సో బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్, ఇట్స్ హ్యాండ్లూమ్ ఫీల్ టెక్స్చర్ అనమాట. ఇది బ్లౌజ్. సో 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇప్పుడు చూపించేవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అనమాట. సో ఇది కూడా మంచి ఖాదీ. సో మంచి ఖాదీ హ్యాండ్లూమ్. సో ఇదంతా కూడా ప్రింట్ కాదండి, ఇదంతా కూడా వీవింగ్. దిస్ ఇస్ కంప్లీట్ వీవింగ్, చాలా బాగుంది. వీవింగ్ మీద ఇదంతా కూడా థ్రెడ్. సో థ్రెడ్ వీవ్ లాగా వస్తుంది. అండ్ పళ్ళు. సో ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇలా, ఓకేనా. సో ఇది కూడా 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అండి. సో ఇది కూడా మంచి, ఇది ఏంటంటే సాఫ్ట్ అండ్ బెంగాల్ హ్యాండ్లూమ్. సో ఖాదీస్ ఒకలా ఉంటాయి, ఇది బెంగాల్ హ్యాండ్లూమ్ అనమాట. సో దీంట్లో ఒక చెక్ ఏమో డోరియా, ఒకటేమో ప్లెయిడ్ లాగా ఉంది. సో చాలా బాగుంది. సో డోరియా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం సో ప్లెయిన్ బెంగాల్ హ్యాండ్లూమ్ స్టైల్. సో సారీ మీద అంతా కూడా ఇట్లా వస్తుంది. అండ్ పళ్ళు వచ్చి పోచంపల్లి పళ్ళు. అండ్ బ్లౌజ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది, బాగుంటుంది. సో మీకు కావాలంటే మెరూన్ బ్లౌజ్ వేసుకున్న చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో మెరూన్ బ్లౌజ్ ఖచ్చితంగా మన దగ్గర ఉంటుంది. ఏ బ్లౌజ్ వేసుకున్న, కాటన్ బ్లౌజ్ వేసుకున్న కూడా చాలా గుడ్ లుకింగ్గా ఉంటుంది. సో అది కూడా 1000 రూపీస్ అండి. అన్నీ 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. మీకు డిస్క్రిప్షన్లో కూడా మీకు స్క్రీన్ మీద మీకు ప్లేస్ చేస్తారు. సో ద ప్రైజ్ ఎవ్రీథింగ్, సో కోడ్ అండ్ ద ప్రైస్ మెన్షన్ చేస్తాను. సో దిస్ ద నెక్స్ట్ సారీ. అండ్ మీకు చక్కగా పర్చేస్ చేసుకునే విధానం ఏంటంటే మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసేయచ్చు. అదర్వైజ్ డిస్క్రిప్షన్లో లైవ్ చాట్లో మీకు లింక్ ప్లేస్ చేసి ఉంటుందండి. సో ఆ లింక్ ద్వారా కూడా మీరు వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. www.haritasarees.com అని కూడా మీరు జస్ట్ మీరు క్లిక్ చేసినా కూడా మీకు చక్కగా వచ్చేస్తుంది, వెబ్సైట్ వచ్చేస్తుంది. వెబ్సైట్లో న్యూ అరైవల్స్లోకి వెళ్ళాలి. సో వెబ్సైట్లో న్యూ అరైవల్స్లోకి వెళ్తే ఈ రోజుటివి, నిన్నటివి, మొన్నటివి ఎగ్జాక్ట్ ఫ్రమ్ 7 days ఆన్వర్డ్స్ ఎవ్రీథింగ్ అనేది కంటిన్యూస్ పేజెస్లో ఉంటాయి. సో హ్యాపీగా మీకు కావాల్సింది పర్చేస్ చేసుకోవచ్చు. మీరు వీడియోస్ని చూడలేకపోయినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూసారా, ఇది బ్లౌజ్ చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ సో బాగల్పూరీస్ కూడా హ్యాండ్లూమ్ స్టైల్ కిందకే, బాగల్పూరీస్ కూడా హ్యాండ్లూమ్ స్టైల్ కిందకే వస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఖాదీస్ అట్లా చూసాం. ఇది సాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ చాలా చక్కగా ఉంటుందండి. సో ఇదేంటంటే రివర్స్ ఉల్టా అనమాట. సో 1/4 దిస్ షిబారీ అండ్ రిమైనింగ్ అంతా కూడా బిగ్ టై అండ్ డైస్ లాగా ఇచ్చారు. సో మస్టర్డ్ కాంబినేషన్ విత్ నైస్ అనమాట, యాష్ షేడ్ ఆఫ్ షిబారీ. అండ్ పళ్ళు ఏంటంటే ఆర్గన్జా పళ్ళు వస్తుందండి. సో పళ్ళు స్పెషల్, ఇది హ్యాండ్లూమ్ ఆర్గన్జా అండి. సో ఇది చాలా స్పెషల్ ఉంటుంది. ఇట్స్ హ్యాండ్లూమ్ ఆర్గన్జా, పళ్ళు మీద వీవింగ్ అనమాట. సో అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి సో చక్కగా ఇది అంటే ఇన్ ద సెన్స్ ఇది వస్తుంది, ఇది వస్తుంది. సో దీన్ని హ్యాండ్స్కి యూజ్ చేసుకొని ఇదంతా కూడా మొత్తం ఫ్రంట్ బ్యాక్ యూజ్ చేసుకుంటే చాలా క్యూట్ ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ సారీ అండి, ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ, చాలా బాగుంది. సో బ్యూటిఫుల్ హాఫ్ ఏమో చక్కగా ఇక్కడ దాకా షిబారీ విత్ వెరీ నైస్ స్కై బ్లూ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఏమో చక్కగా లావెండర్ షేడ్ ఎలివేటింగ్ అవుతుంది, చాలా క్యూట్ ఉంది.
సో చాలా చాలా బాగుంది. అండ్ పళ్ళు అండి, సో ఇందాక మనం మాట్లాడుకున్నాం, దిస్ ఇస్ బ్యూటిఫుల్ లావెండర్ షేడ్ ఆఫ్ ఆర్గెన్జా, చూసారా ఆర్గెన్జా. అండ్ బ్లౌజ్ అండి, సో బ్లౌజ్ ఇది. సో బ్లౌజ్ ఎలా ఇస్తారంటే చూసారా, సేమ్ సారీ ఎలా ఉందో అలాగే ఇస్తారు, కానీ ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇచ్చిన ఈ ఒక హాఫ్ పోర్షన్ హ్యాండ్స్కి, ఈ రిమైనింగ్ ఇట్ హ్యాండేజ్ ఉంటుంది అంతా కూడా బాడీకి స్టిచ్ చేయించుకుంటే చాలా క్యూట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ సారీ అండి, సో నెక్స్ట్ సారీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ లైట్ చీకు కలర్. సో లైట్ చీకు కలర్ మీద లైట్ షిబోరీ విత్ నైస్ గ్రీన్ కలర్, చాలా బాగుంది. సో అండ్ పళ్ళు అండి, సో ఇది కూడా ఆర్గన్జా వీవ్ పళ్ళు. సో హ్యాండ్లూమ్ ఆర్గన్జాస్ ఉంటాయి. సో ఇది హ్యాండ్లూమ్ ఆర్గన్జా, చాలా బాగుంటుంది. సో మనకి ఇట్లా చూస్తేనే అర్థమవుతుందండి ఆర్గన్జా, హ్యాండ్లూమ్ ఆర్గన్జా అంటే. అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్. అండ్ నెక్స్ట్ సారీ మంచి చాక్లెట్ కలర్, చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్ అండి చాక్లెట్ కలర్. సో 3/4 ఏంటంటే చాక్లెట్, కిందేమో లైట్ మస్టర్డ్, వెరీ క్యూట్లీ కాంబినేషన్ అనమాట, చాలా క్యూట్ కాంబినేషన్. అండ్ ఇది పళ్ళు, యాజ్ యూజువల్ దిస్ ఇస్ ఆర్గెన్జా. సో ఆర్గెన్జా డై అనమాట, చాలా బాగుంటుందండి. సో మీరు ఒకసారి ఈ పళ్ళు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్ ఆర్గెన్జా ఏంటంటే మన హోలే కనిపించదు. సో నార్మల్ లైక్ ఏం చెప్పాలి, సెమీ ఆర్గెన్జా. కానీ ఈ హ్యాండ్లూమ్ ఆర్గెన్జాలో వీ కెన్ సీ ద వీవ్ ఆఫ్ దట్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ అండి, హ్యాండ్స్కి మెస్టర్డ్ వేయించుకోండి అండ్ బాడీకి మొత్తం చాక్లెట్ కలర్ వేయించుకోండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సో బాగల్పూరీస్లోనే, సో ఇది కంప్లీట్ వీవ్ అండ్ వెరీ ట్రెడిషనల్ టెంపుల్ లుక్ స్టైల్ అనమాట. సో చాలా బాగుంది. ఇట్స్ గ్రీన్ షేడ్ అండ్ ఆల్సో యూ హ్యావ్ ద మస్టర్డ్, సో కలనేత అంటారు కదా, క్రాస్ కలర్, చాలా బాగుంది. సో సారీ మీదంతా కూడా వీవ్ ఉందండి, సారీ మీదంతా కూడా వీవ్ ఉంది. అండ్ పళ్ళు ఈజ్ ద కాంట్రాస్ట్ పళ్ళు అనమాట, పెసరపచ్చ గ్రీన్. సో పెసరపచ్చ గ్రీన్లో కొంచెం లైట్ అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మళ్ళీ కాంట్రాస్ట్ ఇలా. సో నెక్స్ట్ అనమాట, సో ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ యాక్చువల్గా ఐ థింక్ సో ముందు కూడా వచ్చింది. సో ఇది చాలా మంది అడుగుతున్నారు. సో ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ యాక్చువల్గా ఐ థింక్ సో 1 month 2 months బిఫోర్ అనుకుంటా పర్చేస్ చేస్తున్నారు, చాలా ఇష్టంగా అడుగుతున్నారు చాలామంది. సో దట్స్ ఆనియన్ కొంచెం పీచ్, సో ఆనియన్ అండ్ పీచ్ షేడ్లో ఉంది, చాలా బాగుంటుంది. ఇది కూడా 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. అండ్ ఇది చూస్తే మంచి ఇది పీచ్ అండి. సో ఇది పీచ్ కాంబినేషన్ ఉంది, ఇది ఆనియన్ పింక్. సో దిస్ ఈజ్ ఆనియన్ పింక్. అండ్ బ్లౌజ్ కూడా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్ కూడా చక్కగా వీవ్డ్ వస్తుంది, చాలా బాగుంటుంది. రివర్స్ చూపిస్తుంది. అండ్ ఇవి పన్నా స్టైల్ ఎక్స్క్లూజివ్ ఉంటాయి. పన్నాస్ అన్నీ పెద్దగా ఉంటాయండి, చాలా పెద్దగా ఉంటాయి. 5, 6, 5, 7 వాళ్ళకు కూడా సరిపోవచ్చు, అంత పెద్దగా ఉంటాయి. సో నెక్స్ట్ అనమాట, సో పైన కింద ఏంటంటే మంచి యాష్ కలర్ కాంబినేషన్తో అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి రస్ట్ బ్రిక్ ఆరెంజ్ కాంబినేషన్ ఉంటుంది కదా. సో కొంచెం బ్రిక్ షేడ్ ఉంది, ఆరెంజ్ షేడ్ కూడా ఉంది, చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇది కూడా ఆర్గెన్జా పళ్ళు ఉంది, ఆర్గెన్జా పళ్ళు. అండ్ బ్లౌజ్ అండి, హ్యాండ్స్కి సిమెంట్ దిస్ యాష్ కలర్ హ్యాండ్స్కి యూజ్ చేసుకోండి, ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా బాడీకి యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇలాగా 2 కలర్స్, సో లైక్ 2 కలర్స్ సారీలో ఉన్నప్పుడు ఇలా మనము డివైడ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా బిఫోర్ ఈ ప్యాటర్న్ వచ్చినట్టుంది. సో కలర్ డిఫరెంట్ కలర్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఇదంతా కూడా థ్రెడ్ అనమాట, సో జరీ కాదు, రేషం వీవింగ్. సో ఇది ఎవ్రీథింగ్ ఇస్ రేషం వీవింగ్, చాలా క్యూట్ ఉంది. సారీ పైన కింద ప్లెయిన్, ద మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా ఇట్లా వచ్చింది. సో ఇట్స్ కంటిన్యూటీ, ద డిజైన్ కంటిన్యూ అట్లానే అయిపోతుంది, బాగుంది. అండ్ బ్లౌజ్ వచ్చి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ అండి, చాలా డీసెంట్గా ఉంటుంది. సింగిల్ వేసుకున్నా కూడా ఎంత లుకింగ్ ఉంటుందంటే అంత లుకింగ్ ఉంటుంది. బికాస్ బాగల్పూరి హ్యావ్ నైస్ ఒక లైట్ స్ట్రైప్స్ వచ్చినట్టు బాగా హ్యాండ్లూమ్ స్ట్రక్చర్ బాగా తెలుస్తుంటుంది. సో సింగిల్ వేసుకున్నా కూడా చాలా క్యూట్ ఉంటుంది. అండ్ ఇది కూడా బాగల్పూరియే. ఇది కలర్ వచ్చేటప్పటికి మంచి చాక్లెట్, లైట్ చాక్లెట్ కలర్.
అండ్ దీని మీద కూడా చక్కగా సో మీకు ఇలా ఇలా అంటుంటే మీకు గోల్డ్ వీవ్ అనేది ఉంది అక్కడక్కడ, చాలా క్యూట్ ఉందండి, సాఫ్ట్నెస్ కూడా బాగుంది. సో సారీ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో టెంపుల్ స్టైల్ లాగా ఇచ్చారు. అండ్ పళ్ళు చూద్దాం. సో పళ్ళు అండి ఇది, సో ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్కి చక్కగా బార్డర్ చూసారా, చక్కగా బార్డర్ ఇచ్చారు. అండ్ టెంపుల్ చిన్నగా ఇచ్చారు, సారీ పెద్దగా ఇచ్చారు, ఇక్కడ చిన్నగా ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ అండి, సో నేను కట్టుకున్న ప్యాటర్న్స్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడికి 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కంప్లీటెడ్ అండి. సో నెక్స్ట్ నేను చెప్పాను కదండి, ఇది చాలా నైస్ బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం అండి, గంజి అనేది అవసరం పడుతూ, ఏదైతే బెంగాల్ హ్యాండ్లూమ్ అని మెన్షన్ చేశానో ఆ సారీస్కి మాత్రం గంజి మాత్రం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, పెట్టకపోయినా కూడా పర్వాలేదు. అండ్ ఇప్పుడు ఈ చూపించబోతున్న లెనిన్, యాక్చువల్గా లెనిన్ షుడ్ కంపల్సరీ అనమాట గంజి పెట్టడం. బట్ ఈ టైప్ ఆఫ్ లెనిన్ ఏంటంటే ఇట్స్ టైప్ ఆఫ్ లెనిన్కి అవసరం లేదు, గంజి అవసరం లేదు, బాగుంటుంది. సో ఇది మంచి గ్లాస్ గ్రీన్, మీకు స్ట్రైప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో అదొక మట్కా సిల్క్ మీద ఎట్లా అయితే మనకి ఆ ఫీల్ ఉంటుందో అలా అనమాట, స్ట్రైప్స్ వచ్చాయి. అది సెల్ఫ్ వీవ్, సో సెల్ఫ్ వీవ్లోనే వచ్చింది. అండ్ సారీ మీద అంతా కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా ఫ్రిల్స్ పార్ట్, సో ఫ్రిల్స్ పార్ట్లో ఏంటంటే ఒక టెంపుల్ లాగా వస్తుంది. సో మీకు దగ్గరికి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇట్లా టెంపుల్ లాగా వస్తుంది. సో అట్లా సారీ అంతా కూడా వస్తుందండి. సో మొత్తం ఎలా వస్తుందంటే పళ్ళు ఫుల్ ఆఫ్ చిన్న థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ ఏంటంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది ఇట్లా. సో మీరు ఇది యూజ్ చేసినా కూడా చాలా క్యూట్ ఉంటుంది. లేదంటే ఇక్కడ యూజ్ చేసే పింక్ కానీ ఏది వేసుకున్నా కూడా అట్రాక్టివ్ ఉంటుంది, బ్లాక్ వేసుకున్న సూపర్ ఉంటుంది అండి. సో ఇది 1300 ఫ్రీ షిప్పింగ్ అండి. సో నెక్స్ట్ గ్లాస్ గ్రీన్ చూసాను కదా. సో ఇప్పుడు లైట్ బేబీ పీచ్ చూద్దాం. సో బేబీ పీచ్ కలర్. అండ్ మొత్తం కంటిన్యూటీ ఫుల్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చి ఏంటంటే ఇట్లా ప్లెయిన్ స్ట్రైప్స్ విత్ బార్డర్ వస్తుంది. 1300 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ సారీ అండి, వెరీ నైస్ అండి, పింక్ వర్క్ కనిపిస్తుంది కదండి మీకు. అండ్ ఇదేమో పళ్ళు. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. సో ఈరోజు దట్స్ హ్యావ్ టుడేస్ బ్యూటిఫుల్ సారీస్ అండి. ఓ నా సారీ కూడా ఉంది కదా. సో దిట్స్ మస్టర్డ్ అండి, నైస్ మస్టర్డ్ కలర్. అండ్ చూసారా సారీ కడితే మనకి డిజైన్ ఇలా వస్తుంది ఇక్కడ క్యూట్గా. అండ్ ఇక్కడైతే మొత్తం ఇక్కడ మనకి పైన ఫుల్ ఆఫ్ డిజైన్ వచ్చేస్తుంది. అండ్ పళ్ళు కూడా చూసారా ఫుల్ ఆఫ్ వర్క్ అండి, చాలా క్యూట్గా బుడ్డి ఫ్లవర్స్, వెరీ నైస్, చాలా బాగుంది. సో ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో 1300 ఫ్రీ షిప్పింగ్ అండి. సో 1000 రూపీస్ 1300, రెండు రకాల సారీస్ ప్రైస్ రేంజెస్ చూస్తున్నాం ఈరోజు. సో సారీస్ అయితే చాలా 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 బాగున్నాయి. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. రేపు మళ్ళీ మంచి కలెక్షన్తో మీట్ అవుతాం. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మేము ప్రతిరోజు 11:20 AM వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తామండి. అది సండే అవ్వచ్చు, సాటర్డే అవ్వచ్చు, ఏ రోజు. సో వి వోంట్ మిస్ ఎనీ డే. సో ప్లీజ్ అండి ఎవ్రీడే 11:20కి మీరు వీలు చూసుకొని మా వీడియోస్ని వాచ్ చేయాలని నేను మిమ్మల్ని I'm asking, so I'm requesting అనమాట. So have a good day అండి. Thank you so much for watching.